స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. కోటాను కోట్ల దేవదూతలతో కెరూబులతో సెరూబులతో కొనియాడుచున్న నా తండ్రి, నీకు స్తోత్రమయ్యా. స్తోత్రం తండ్రి. ఈ సమయం మాకు ఇచ్చిన దేవా మీకు స్తోత్రమయ్యా. అయ్యా మీకే మహిమ కలుగునుగాక, మీకే ఘనత కలుగునుగాక. మేము చేయించిన ఈ ఆరాధనలో మీరు మహిమ పొందులాగన నైనా మా హృదయాలు మీకు సమర్పించుకుంటున్నాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం. వినుచున్న ప్రతి ఒక్కళ్ళు, ఆరాధించుచున్న ప్రతి ఒక్కరిని నీ పరిశుద్ధ హస్తముతో, నీ పరిశుద్ధ రక్తముతో కుమ్మరించండి. స్తోత్రమయ్యా. చప్పట్లు కొడుతూ దేవుని మహిమ పరుద్దాం. ఆయన మహనీయుడు, ఆయన ఘనత వహించే దేవుడు, ఆయనే నీతి సూర్యుడు, ఆయన ఉదయించే దేవుడు. మహిమనికే ఘనతనికే నీతి సూర్యుడా, మహిమనికే ఘనతనికే నీతి సూర్యుడా, న్యాయాధిపతి అయిన నా యేసయ్యా నీకే ఆరాధన, న్యాయాధిపతి అయిన నా యేసయ్యా నీకే ఆరాధన. ధనవంతులను అణచేవాడవు, జ్ఞానులను సిగ్గుపరచువాడవు, ధనవంతులను అణచేవాడవు, జ్ఞానులను సిగ్గుపరచువాడవు, దరిద్రులను లేవనెత్తువాడవు, నీవే రాజువు, దరిద్రులను లేవనెత్తువాడవు, నీవే రాజువు. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. మహిమనికే ఘనతనికే నీతి సూర్యుడా, మహిమనికే ఘనతనికే నీతి సూర్యుడా. హల్లెలూయా. దేవుని మహిమ పరుద్దాం, దేవుని ఆరాధిద్దాం. స్తోత్రం రాజా, స్తోత్రమయ్యా. మార్గమే తెలియని అబ్రహామును అనేకులకు తండ్రిగా చేసినావు, నెట్టివేయబడిన యోసేపుచే అనేకులను కాపాడినావు. మార్గము తెలియని అబ్రహామును అనేకులకు తండ్రిగా చేసినావు, నెట్టివేయబడిన యోసేపుచే అనేకులను కాపాడినావు. దరిద్రులను లేవనెత్తువాడవు, నీవే రాజువు, దరిద్రులను లేవనెత్తువాడవు, నీవే రాజువు. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. మహిమనికే ఘనతనికే నీతి సూర్యుడా యేసు, మహిమనికే ఘనతనికే నీతి సూర్యుడా. ఆయన నిన్ను నన్ను వెలిగించే దేవుడు. ఓ యేసు, స్తోత్రమయ్యా, స్తోత్రం రాజా, స్తోత్రం తండ్రి. చప్పట్లు కొడదాం, దేవుని మహిమ పరుద్దాం. గొర్రెల కాపరి అయిన దావీదును అనేకులకు రాజుగా చేసినావు, నోట
నోటి మాంద్యము గల మోషేచే అనేకులను నడిపించినావు. గొర్రెల కాపరి అయిన దావీదును అనేకులకు రాజుగా చేసినావు. నోటి మాంద్యము గల మోషేచే అనేకులను నడిపించినావు. దరిద్రులను లేవనెత్తువాడవు, నీవే రాజువు. దరిద్రులను లేవనెత్తువాడవు, నీవే రాజువు. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. మహిమనికే ఘనతనికే నీతి సూర్యుడా, మహిమనికే ఘనతనికే నీతి సూర్యుడా. న్యాయాధిపతి అయిన నా యేసయ్యా నీకే ఆరాధన, న్యాయాధిపతి అయిన నా యేసయ్యా నీకే ఆరాధన. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువు మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రం కలుగును గాక. మీ అందరికి వందనాలండి. దేవుడు దయ వలన మనం అందరం కూడా తిరిగి మరలా ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు మనకు ఎంతో సంతోషం, సమాధానం ఇచ్చినాడు, కాపుదలు ఇచ్చినాడు, భద్రత ఇచ్చినాడు. ప్రపంచం అల్లకొల్లంగా ఉంటున్న ఈ పరిస్థితుల్లో గొప్ప సమాధానం మన అందరికీ దేవుడు దయచేశాడు. కనుక చిన్న ప్రార్థనతో మన మధ్యకు దేవుడిచ్చిన వర్తమానాన్ని తీసుకొద్దాం. ప్రార్థన చేసుకుందామండి. మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమగల తండ్రి, నమ్మకమైన దేవా, మీరు మాట్లాడే దేవుడు నాయన, మీరు మాట్లాడటం వలన ప్రభువా మేము బ్రతుకుతాం. మీరు మాట్లాడితే సర్వరోగములు బాగైపోతాయి ప్రభువా. మీరు మాట్లాడితే ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ప్రభువా. దీనుడిని ప్రభువా, చేతగాని వాడిని నాయనా మీ స్తోత్రం ప్రభువా. మా పాదం మస్తకం ముట్టుము నాయన. దయగల ప్రభువా, మీ మాటలు నా నోట ఉంచుము తండ్రి. మీ వాక్యమును మీరు విరిచి వడ్డిస్తే తప్ప నాయన అయా మీ స్తోత్రం. సహాయకర్త, సహాయం చేయండి. మేమేమాత్రమును ప్రభువా సరిపో, కృప చూపించండి. వినేవారందరికీ ఆశీర్వాదం దయచేయండి. రాకడకు సిద్ధపరచమని మా ప్రభువు మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని ప్రజలారా, పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చూసుకుందాం, ధ్యానించుకుందాం. రోమా పత్రికలో నుంచి మనము ఈరోజు ఒక వాక్యాన్ని చూద్దాం. 12వ అధ్యాయం 9వ వచనాన్ని చూద్దాం. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదానిని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండుడి. ఇది ఈరోజు మన పాఠం. చెడ్డదానిని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండడం. ప్రియులారా, దేనిని హత్తుకోవాలనో దేనిని అసహించుకోవాలనో మనము దేవుని దగ్గర నుంచి ఈరోజు మనం నేర్చుకున్నట్టుకు ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ప్రభు అన్నాడు, నా యొద్దకు వచ్చి మీరు నేర్చుకునుడి. ఎందుకంటే అనేక మంది ఎలా బ్రతకాలనో చేతగాక సతమతమవుతున్నారు. గనుక దేవుని ప్రజలరా, ఈ మంచి ఉదయకాలన మనం దేవుని దగ్గర నుంచి నేర్చుకున్నట్టుకు ఇష్టపడదాం. అందరూ కూడా మీరు మరి టీవీ, యూట్యూబ్లో వర్తమానాన్ని మీరు ఆన్ చేసుకుని ప్రతి వారం వింటున్నందుకు నేను ఎంతో దేవునికి వందనస్తుని. చెడ్డదానిని అసహించుకోవాలి, మంచి దానిని హత్తుకోవాలి. ఏది మంచిది, ఏది చెడ్డది అనేది మనము ముందుగా తెలుసుకోవాలి. కనుక చూద్దాం. మొట్టమొదట చెడ్డదానితో మనకు పని లేదు, మంచి దానిని మనము చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని పాఠాలు మనకు దేవుడు ఈరోజు ఇస్తున్నాడు, చూద్దాం.
కీర్తనల గ్రంథంలో 147వ కీర్తన మొదటి వచనాన్ని మనము గమనిస్తే, మనము దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. అంటే తగినది, దేవుని స్తుతించుట అది తగినది అని ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. మన దేవునికి స్తోత్రము గానము చేయుట మంచిది. ప్రియులారా, దేవునికి స్తుతి కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. ఎందుకు దేవుని స్తుతించాలి అనే ప్రశ్నలు మనకు చాలా చాలా వస్తాయి. ఎందుకంటే 147వ కీర్తనలో అనేక కారణాలు మనం అక్కడ గ్రహించగలం. దేవునికి స్తోత్రం చేయుట మంచిది అంటే ఎందువలన మనం దేవుణ్ణి ఏ కారణం చేత అని అంటే ఎన్నో కారణాలు అక్కడ మనము చూడగలం. ఎట్లా అంటే, యెరూషలేమును కట్టువాడు, మన దేవుడు యెరూషలేమును కట్టువాడు. ఏమండి, చెదిరిపోయిన ఇజ్రాయేలీలను పోగు చేసేవాడు. అంటే క్రైస్తవులను, చెదిరిపోయిన వారిని సమకూర్చువాడు, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములన్నీ కట్టువాడు. ఏమండి, ఆయన నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. ఏమండి, మన ప్రభు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. గనుక ప్రియులారా, ఎన్నో కారణాలు ఇక్కడ 147వ కీర్తనలో మనం చూడగలుగుతున్నాం. దేవుని స్తుతించుటకు, ఆరాధించుటకు, గణపరచుటకు ఎన్నెన్నో కారణాలు 147వ కీర్తనలో మరి మనం చూడగలుగుతున్నాం. ప్రియులారా, ఇక్కడ ఒక మాట ఉందండి, ఏంటంటే ఆయన 19వ వచనం, ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసింది, తన కట్టడలను, తన న్యాయ విధులను ఇజ్రాయేలునకు తెలియజేసింది. ఈ వచనం అద్భుతమైన వచనం. ఏమండి, ఆయన తన వాక్యమును యాకోబునకు తెలియజేసింది. ఆ వాక్యం యొక్క ఏమండి వాక్యం వినుట వలన యాకోబు జీవితం మారిపోయింది ప్రియులారా. కాబట్టి అంటే యాకోబు అంటే మోసగాడు కదా, అలాంటి యాకోబు మారిపోయాడు. ఎట్లా మారిపోయాడు? ఇజ్రాయేలుగా మార్చినాడు దేవుడు. కనుక నేడు చాలా మంది ప్రియులారా ఇంకా యాకోబు జీవితంలోనే ఉన్నారు. ప్రియులారా, క్రీస్తుకు పూర్వం మనం ఎలాగ ఉన్నామో, క్రీస్తును పొందుకున్న తర్వాత, క్రీస్తును అంగీకరించిన తర్వాత మనము ఎలా ఉన్నాం అనేది మనము నేర్చుకోవాలి. గమనించండి ప్రియులారా, మనకు ముఖ్యంగా దేవుని ఎందుకు స్తుతించాలి అనేది మనం ఆలోచన చేస్తున్నాం. ఆయన మన జీవితాలు మార్చే దేవుడు. గనుక దేవుడిని స్తుతించుట మంచిదే అని మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. 92:1 వచనములో, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఎందుకు? ఇక్కడ మరొక కారణం చెప్తున్నాడు. 121:2లో ఏం రాస్తున్నాడంటే, యెహోవా వలన నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. యెహోవా వలననే నాకు సహాయం. ప్రతి సహాయం, అది ఏ సహాయమైనా సరే ప్రియులారా, మన దేవుని వలననే మనకు కలుగుతుంది. ఎందుకంటే ఆయన మనల్ని సృష్టించిన సృష్టికర్త, క్రియేటర్, అన్నిటినీ సృష్టించిన వాడు. కాబట్టి ఆయన వలననే మనకు సహాయము కలుగుతుంది. 118:27లో అంటాడు కదా, యెహోవాయే దేవుడు గనుక. ఏమండి చూడండి, దేవుడు ఆయనే, ఈ సృష్టికి దేవుడు ఆయనే, ప్రభు ఆయనే, సృష్టికర్త ఆయనే, సహాయకర్త ఆయనే. ఇంత మంచి దేవుణ్ణి స్తుతించకుండా, ఆరాధించకుండా, గణపరచకుండా మనం ఉండగలమా? 121:5 వచనంలో ఏమంటాడు? యెహోవాయే నిన్ను కాపాడువాడు అని అంటాడు. దేవునికి స్తోత్రం ప్రియులారా. కనుక దేవుని స్తుతించకుండా మనము మన జీవితంలో ఉండుట మంచిది కాదు. ప్రియులారా, గమనించండి, అపోస్తుల కార్యములు 16:25లో 25-26 వచనాల్లో ఏమండి, పౌలు శీలను బంధించి చెరసాలలో వేసి ఉన్నారు. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి.
ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. విడుదల కలిగెను. కనుక యెహోవాను స్తుతించుట మంచిదా కాదా చెప్పండి. ప్రియులారా, పౌలు శీలను బంధించారు. ఏమండి, వీరేం చేస్తున్నారు? చక్కగా ప్రార్థనలు చేసుకుంటూ కీర్తనలతో దేవుణ్ణి స్తుతిస్తున్నారు. కాబట్టి ఆ సమయంలో చూడండి, దేవుడు కార్యం చేశాడు. మహాభూకంపం వచ్చిందంట. ఆ భూకంపం వచ్చినప్పుడు చెరసాల పునాదులన్నీ కదిలేయంట, తలుపులన్నీ కూడా తెరుచుకున్నాయంట. ప్రియులారా, అక్కడ ఉన్న ఖైదీలందరికీ విడుదల దొరికింది. ఈ సమయంలో ప్రియులారా, స్తుతించుట వలన మనకు ఏమండి విడుదల దొరికింది కదా. దేవుని ప్రజలకు విడుదల దొరికింది. కాబట్టి నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే, మనం ఏ పరిస్థితిలో ఉన్నా సరే, స్తుతించుట వలన మన పరిస్థితులన్నీ మార్చబడతాయి, విడుదల దొరుకుతుంది. ప్రియులారా, నీకు మాత్రం కాదు, నీ చుట్టుపక్కల ఉన్న వారికి అందరికి కూడా మేలు జరుగుతుంది. కాబట్టి మన దేవునికి స్తోత్రము గానము చేయుట మంచిది. ప్రియులారా, రెండవదిగా మనం చూస్తే ప్రార్థించుట మంచిది. ప్రార్థించుట మంచిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థించుట మంచిది అని మనము పరిశుద్ధ గ్రంథంలో నుంచి చూస్తున్నాం. ప్రియులారా, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1-3 వచనాలు గమనించినప్పుడు, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనమును, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నానని పౌలు గారు ఇక్కడ మాట్లాడుచున్నాడు. మనం సుఖంగా బ్రతకాలంటే, నెమ్మదిగా బ్రతకాలంటే ప్రియులారా, ఈ విధంగా మనము మన కొరకు మనమే ప్రార్థించుకోవడం ఇది సాధారణంగా మనం చేసే పని. కానీ వాక్య ప్రకారం మనం గమనించినప్పుడు ప్రియులారా, ముఖ్యముగా అనే మాట అన్నిటికంటే ముఖ్యముగా అని అంటాడు ఇక్కడ. అన్నిటికంటే మన సొంత విషయాలన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి రక్షణ కొరకు మనం ఏం చేయాలా? యాచించాలి, ప్రార్థించాలి, విజ్ఞాపనలు చేయాలి. మనం ఏం చేస్తుంటాం? ఎక్కువగా మన సొంత విషయాల కోసం విజ్ఞాపనలు చేస్తుంటాం, ఉపవాసాలు ఉంటాం. కనుక దేవుని ప్రజలారా గమనించండి, మనం చేయవలసింది మనం చేసినప్పుడు ప్రభువు చేయవలసింది ప్రభువు చేస్తాడు. కనుక ఒకవేళ ఏమండి మనం పొందుకున్నప్పుడు ప్రభు దగ్గర నుంచి ప్రార్థన ప్రతిఫలము మనం పొందుకున్నప్పుడు కృతజ్ఞతాస్తుతులు చేయడం మర్చిపోకూడదు. మేము దైవ సేవకులం కాబట్టి మా ధర్మం ఇది. మేము యాచిస్తాం, ప్రార్థిస్తాం, విజ్ఞాపన చేస్తాం. ఎందుకంటే అనేక మంది విశ్వాసులు బాధపడుతూ మా దగ్గరికి వస్తారు, ఏడుస్తారు, దుఃఖపడతారు, ఏమంటే కృంగిపోతూ వస్తారు. ప్రియులారా, అలాంటి వారిని మేము నిజంగా ఎంతగా బాధపడతామంటే ప్రభు దగ్గరికి వెళ్ళి వెంటనే వారి నిమిత్తము యాచించడం మొదలు పెడతాం. ప్రభువా, ఈ బిడ్డలను కనికరించు, ఈ బిడ్డలను బాగు చేయి, వీరు వ్యాధులను కుదుటపరచు ప్రభువా అని ప్రభు దగ్గర మేము ప్రార్థన చేస్తుంటాం. ప్రియులారా, అనేక ప్రార్థనలకు మాకు జవాబులు వచ్చినాయి. అనేక మంది ప్రజలకు నెమ్మదిగా సుఖంగా బతుకుతున్నారు. ప్రియులారా, ఎంతో సంతోషం. అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మూడవదిగా మనం గమనిస్తే ప్రియులారా, మంచి విషయాలు మనం ఆలోచన చేస్తుంటున్నాం. ఏది మంచిది అని మొట్టమొదట దేవునికి స్తోత్రం గానం చేయటం మంచిది అని నేర్చుకున్నాము. రెండవదిగా మనము ప్రజలందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ఏమండి ప్రార్థన చేస్తే మనం సుఖముగా ఏమండి ఆరోగ్యకరంగా నెమ్మదిగా బ్రతకచ్చు అని మనం నేర్చుకున్నాం. మూడవదిగా మేలు చేసి శ్రమపడుట మంచిది అంటాడు. ఏమండి, మేలు చేసి శ్రమపడుట మంచిది. 1 పేతురు 3:17 ఈ విధంగా వ్రాయబడింది, దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుట మంచిది. ప్రియులారా, దయచేసి ఎందుకంటే మనం కీడు చేసిన వారికి కీడు చేయడానికి మానవులమైన మనం బలహీనులం కాబట్టి ప్రయత్నం చేస్తుంటాం. కానీ దేవుని వాక్యం ఏమని వ్రాయబడిందంటే
కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుట మంచిది. రోమ 12:17 ఏముందంటే ప్రియులారా, కీడునకు ప్రతి కీడు ఎవ్వనికి చేయొద్దు. ప్రభు చెప్తున్న మాటలు ఇవి. కాబట్టి దేవుని ప్రజలారా, 21వ వచనం 12:21 కూడా అంటాడు, కీడు వలన జయించబడక మేలు చేత కీడును జయించాలి. అవును ప్రియులారా, ఒకవేళ ఎవరైనా మనకు కీడు చేసుంటే వారికి మనము ప్రియులారా మేలు చేసేదాని వలన వారిని మనము జయించవచ్చని మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం ప్రియులారా. అదేవిధంగా 4వదిగా మనం ఆలోచన చేస్తే ఏమండి, దైవజనుడు మన ఇంటికి వచ్చుట మంచిది. గమనించండి ప్రియులారా, ఒక దైవజనుడు మన ఇంటికి తరచుగా అంటే ప్రియులారా కనీసం వారానికి ఒక్క మారైన దైవజనులు మన ఇంటికి వస్తే ఎంతో మంచిది అని మనము గమనించాలి ప్రియులారా. ఎందుకంటే చూడండి, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయములో మనం గమనించినప్పుడు 33వ వచనం, కొర్నేలి పేతురుతో ఈ విధంగా మాట్లాడుట మనం గమనించగలం. నీవు వచ్చినది మంచిది అంటున్నాడు. ఏమండి, కొర్నేలి ఇంటికి పేతురు గారు వెళ్ళారు కదా. పేతురు గారిని చూడగానే కొర్నేలి ఏం మాట్లాడుతున్నాడంటే, నువ్వు వచ్చింది చాలా మంచిది అని అంటున్నాడు. ప్రియులారా గమనించండి, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. గమనించండి ప్రియులారా, ఎందుకు నువ్వు వచ్చినది మంచిది అంటారంటే, నీకు ప్రభు ఆజ్ఞాపించినవన్నీ ఏదైతే మాకు చెప్పాలని ప్రభు మీకు చెప్పాడో అవన్నీ వినుటకై ఇప్పుడు మేము సిద్ధపడి దేవుని ఎదుట కూడి ఉన్నాము అని ప్రియులారా ఇక్కడ కొర్నేలి మాట్లాడుతున్నాడు. గనుక దైవజనుడు ఇంటికి వచ్చుట మంచిది. చూడండి ప్రియులు, చాలా మంది దైవజనుడి ఇంటికి రమ్మంటారు కానీ వారి పనుల్లో నిమగ్నం అయిపోతారు. అందుకనే మరియా మార్తల గురించి కూడా మనం విన్నాం కదా. మార్త మరియల ఇంటికి యేసు ప్రభు వెళ్ళాడు కదా. యేసు ప్రభు వెళ్ళినప్పుడు అక్కడ మరియమ్మ దేవుని వాక్యాన్ని చక్కగా వింటా కూర్చుంది. మార్త అయితే విస్తారమైన పనులు పెట్టుకొని మరలా యేసయ్య దగ్గరికి వచ్చి మరియ మీద నేరారోపణ చేస్తాను. యేసయ్య, నేను విస్తారమైన పనులు పెట్టుకుని శ్రమ పడుతున్నాను కదా, మరియ వచ్చి నాకు సహాయపడవచ్చు కదా అని. కానీ యేసయ్య కోపం వచ్చింది. మార్తా మార్తా, నీవు అనేకమైన పనుల మీద విచారం కలిగి ఉన్నావు, కానీ మరియ ఉత్తమమైన దానిని ఎన్నుకున్నది అని మనము చూస్తున్నాం ప్రియులారా. గనుక కొర్నేలి చూడండి, ఒక శతాధిపతి ప్రియులారా, అలాంటి అధికారి అయ్యుండి కూడా తన ఇంటి వారిని, స్నేహితులను, ప్రియులారా బంధువులందరినీ కూడా సమకూర్చుకొని పెట్టుకుని ఉన్నాడు. ఎందుకంటే ఒక దైవజనుడు వచ్చినప్పుడు దేవుని ఆజ్ఞ ఏమై ఉందో, దేవుని యొక్క చిత్తం ఏమైందో, దేవుని యొక్క ఇష్టం ఏమైందో, దేవుడు ఆజ్ఞాపించినవన్నీ వినుటకు మేము సిద్ధపడి ఉన్నాం ప్రియులారా. అలాంటి సిద్ధపాటు మీకుందా? దైవజనులు పిలిచినప్పుడు ప్రియులారా చాలా మంది మీటింగ్లు, బర్త్డే అంట, ఏమండి మ్యారేజ్ డేలంట, తర్వాత కృతజ్ఞత కూడుకులని పెడతారు. కానీ అక్కడంతా చూస్తే వంటలు, తిరగడాలు, ఏమండి డంబము, ఇవే కనపడతాయి. కానీ పిలిచిన దైవజనుడి దగ్గర ఉన్న వర్తమానం వినుటకు ఎవరు కూడా ఎంత మాత్రం ఆసక్తి చూపరు ప్రియులారా. కానీ ఇక్కడ కొర్నేలు అలా కాదు. ఎంత సిద్ధపాటు కలిగి ఉన్నాడంటే ప్రియులారా, రాగానే ఏంటి పేతురును చూడగానే కొర్నేలు ఎంతో సంతోషంతో ప్రియులారా తన ఇంట్లో చేర్చుకున్నాడు. దాని ఫలితం ప్రియులారా దేవునికి స్తోత్రము. ఇక్కడ దైవజనుడు ఏమంటే రాగానే వారు చేర్చుకున్నప్పుడు, పేతురు వచ్చినప్పుడు పేతురు గారు చక్కటి బోధ చేశాడు. ప్రసంగం చేసినప్పుడు ప్రియులారా ఆ బోధించుట ద్వారా వారందరూ రక్షణ పొందారు. ఏమంటే ఆ ఇంట్లో వచ్చిన వారందరూ, దేవుని వాక్యం విన్న వారందరూ కూడా రక్షణ పొందారు, పరిశుద్ధాత్మతో నింపబడిరని అపోస్తుల కార్యములు 10:44 మనం చూడగలుగుతున్నాం. దేవుని ప్రజలారా గమనించండి, ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయం 10వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది, మరియు వాటి యందు మనం నడుచుకొనవలనని
దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. గమనిస్తున్నారా ప్రియులారా? ఇక్కడ అంటాడు కదా, దేవుడు మనల్ని సత్క్రియలు చేయుటకు సృష్టించుకున్నాడు. సత్క్రియలు చేయుటకు మనల్ని ఆయన సృష్టించుకున్నాడని, ఆయన చేసిన పనిగా ఉన్నామని మనం ఇక్కడ అంటే మనం ఆయన చేతి పని ఉన్నామని గ్రహిస్తున్నాం. ప్రియుల, ఈ లోకంలో మనము మంచి కార్యాలు చేయుటలో నిమగ్నం అవ్వాలి. ప్రియులరా, దయచేసి వ్యక్తిగతంగా కాకుండా మనము సార్వత్రికంగా ఆలోచన చేయాలి. మన చేతనైన పని మనం చేయాలి. దేవునికి స్తోత్రం. ప్రియులరా, మేము చాలా రిమోట్ ఏరియాలో గ్రామీణ ప్రాంతాల్లో సేవ చేస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో సేవ ఉంటున్నప్పుడు మాకు ఒక అన్య గ్రామం అనేది ఒకటి ఉంది. అది కోటగుడిబండ. అక్కడ మేము ఒక మందిరం కట్టాలని చాలా కాలం నుంచి మేము ప్రార్థన చేస్తుంటున్నాం. ఎందుకంటే మాకు ఎలాంటి ఫండ్స్ లేవు. మేము కేవలం ఒక చిన్న సంఘం, రిమోట్ ఏరియాలో ఉండే గంగిరెడ్డి గారి పల్లె అనే సంఘములో ప్రియులరా సేవ చేసుకుంటున్నాం. ఎవరు కూడా మా సంఘంలో ప్రియులరా ఎంప్లాయీస్ లేరు, కానీ రిటైర్ అయిపోయిన వాళ్ళు ఒక 2 ఉన్నారు. వారి ద్వారా చిన్న లేబర్ అన్నమాట. ఈ లేబర్ మధ్యలో సేవ చేస్తుంటున్నాం. కానీ మాకు ఒక భారం వచ్చింది. ప్రభు ఒక భారం పెట్టాడు. ఎందుకంటే ప్రియులారా, కోటగుడిబండలో ఒక మందిరం కట్టాలి. దాదాపు 20 సంవత్సరాల నుంచి మేము కనిపెట్టాం. 20 సంవత్సరాల నుంచి కనిపెట్టినప్పుడు ప్రభు మాకు సహాయం చేశాడు. మరి ప్రియులారా, గ్రామాధికారులు, గ్రామ పెద్దలను అందరిని కూర్చోబెట్టి ఒక స్థలమును మరి మేము అడిగినప్పుడు ఒక మంచి స్థలాన్ని ప్రభు మాకు పెద్దల ద్వారా మాకు అనుగ్రహించబడింది. ఇప్పుడు అక్కడ ప్రారంభించేటప్పుడు మా దగ్గర ఎలాంటి డబ్బులు లేవు, కానీ కొంత సేవింగ్స్ మాత్రం మందిరం కట్టడానికి కొంత సేవింగ్స్ మాత్రం పెట్టుకుని ఉన్నాం. ఆ చిన్న అమౌంట్తోనే ప్రారంభించినాం. ప్రియులరా, రోజుకు ప్రభు బిడ్డల ద్వారా అది పని మరి ప్రియులరా జరుగుతున్నది, కొనసాగుతూనే ఉంది. ప్రియులరా, చాలా మంది అన్నారు బుక్కు కొట్టమని, రకరకాలుగా చేయమన్నారు, కానీ మేము చేయలేదు. ప్రియులరా, కేవలము ప్రార్థన ద్వారా దేవుని దగ్గర అడిగి పొందుకుంటున్నాం. ప్రియులరా, పని దాదాపు ఇప్పుడు 3 లక్షల వరకు దాటింది. ప్రియులరా, ఇంకా మనము ఆ పనిని ముగించటం వలన అందరూ సంతోషపడుతున్నారు. హిందువులండి, అన్యులండి, దేవుడంటే ఎరగని ప్రజలండి. ఇంకొక ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, అక్కడ మనం చేసే కార్యం ద్వారా, ప్రభు కార్యం ద్వారా వర్షాలు సమృద్ధిగా పడుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి. అన్యులు గ్రహిస్తుంటున్నారు, దేవుణ్ణి స్తుతిస్తున్నారు. అయ్యో 7 సంవత్సరాలు వర్షం లేదు, మాకు ఈ మందిరం ఇక్కడ కట్టడం వల్ల మన ప్రాంతం అంతా ఆశీర్వదించబడతా ఉంది. చాలా సంతోషమయ్య గారు, చాలా సంతోషమయ్య గారు అని ఆ ప్రాంత ప్రజలందరూ వచ్చి నాతో అంటుంటే నేను ఎంతగా పులకించిపోయాను. ప్రభువా, మీ కార్యాలు ఇక్కడ జరిగించు అని నేను నిజంగా ఎంత సంతోషపడ్డాను. కాబట్టి ఈ మనం ఏం చేసిన మన ప్రభు అంటే, సత్క్రియలు చేయుటకు మనము క్రీస్తు యేసునందు సృష్టించబడినాము. ఇది గ్రహించాలి. మంచి కార్యాలు చేయడానికే యేసు ప్రభువు నందు మనం సృష్టించబడ్డాం. కాగా ఎవడైనా క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టిగా మారినాం అని దానికి రుజువు అన్నమాట. మా దగ్గర ఏమి ఆధారాలు లేనప్పుడు ప్రియులారా, ప్రభువే మాకు ఆధారం. మా కుటుంబం చాలా పెద్దది, మీకు తెలుసు. 4 అమ్మాయిలు, 3 పెళ్లిళ్ళు చేశాం. ఇంకొక అమ్మాయి ఉంది, MBA చదివింది. ఇలాగా చూడండి, చిన్న పల్లెటూరులో సేవ చేసుకుంటూ మా కుటుంబాన్ని ప్రభు ఆశీర్వదించినాడు. మేము చాలా కష్టాల్లో పడ్డాము. దేవుని చేత మీద సాక్ష్యం ఇంకొకసారి నేను మీకు విపులంగా చెప్తాను. అయితే మేము అష్ట కష్టాలు పడ్డాం, మామూలు కష్టాలు కాదు, చాలా తిప్పలు పడ్డాం. ఎన్నో రోజులు పస్తులు ఉన్నాం. వస్త్రం లేని పరిస్థితుల్లో గడిపాము. కానీ ఈరోజు మా ప్రభువు నమ్ముకున్నప్పుడు, ప్రియులరా, సేవకు ఆయన పిలిచినప్పుడు, స్వగ్రామములో, నేను పుట్టింది ఇక్కడే అండి, నా బర్త్ ప్లేస్లో నేను ప్రభువును ప్రియులరా నమ్ముకొని ఆయన సేవ చేస్తుంటున్నాను. మా పితరులందరూ కూడా నామినల్ క్రైస్తవులు, ఒక నామకార్థ క్రైస్తవులు జీవించే వారి మధ్యలో సేవ చేస్తుంటున్నాను. అయితే ప్రభువు ఈ మాట ద్వారా నన్ను బలపరిచి ఉన్నాడు. ఎందుకంటే చూడండి, ఆయన ఎందుకు మనల్ని పిలిచినాడు, సృష్టించినాడంటే, సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు
సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. ఆయన చేతి పని ఎంత అద్భుతమైన ఏమండి మాటలకి. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, ఆ మాట నాకు ఎంతో సంతోషం కలిగిస్తుంది ప్రియులారా. నేను పూర్వము దూషకుడును, హింసకుడును, హానికరుడును, అయితే ఆయన నా మీద నమ్మకం పెట్టాడు. దేవునికి స్తోత్రం ప్రియులారా. నిజంగా నా బ్రతుకును కూడా ప్రియులారా, ఎన్నిక లేని వాడిని, అసలు నాకు చదువు తక్కువ, జ్ఞానము లేదు, ఏమీ లేదు ప్రియులారా. అసలు మా కుటుంబ పరిస్థితులు కూడా చాలా చాలా దరిద్రమైన కుటుంబం మాది ప్రియులారా. ఒప్పుకుంటున్నాను నేను. ఎంత దరిద్రమైందంటే అంత దరిద్రమైన లోంచి వచ్చినాం మేము. అయితే ప్రభు మా మీద నమ్మకం పెట్టాడు. ఆయన అన్నాడు, నేను నిన్ను నా రక్తంతో విలువ పెట్టి కొన్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తు వారి పరిశుద్ధ రక్తము కంటే ఈ ప్రపంచంలో ఏది కూడా విలువైనదిగా లేదు ప్రియులారా. కాబట్టి అలాంటి విలువైన రక్తంతో నన్ను కొన్నాడు. ఈరోజు ప్రియులారా మేము చిన్నగా ప్రారంభించాం మా స్థానిక సంఘములో ప్రియులారా. ఇక్కడ మంచి మందిరం కట్టబడింది మరి దేవుని బిడ్డల ద్వారా. అలాగే కోటగుడిగొండలో కూడా దేవుని మందిరం మరి ప్రారంభించి అది ముగింపుకు వస్తూ ఉంది. దయచేసి ప్రార్థించండి. మేము మాత్రం డబ్బులు అడగడానికి మేము అర్హులం కాదు. ఎట్లా అంటే ప్రియులారా, అడుగుట అనేది దేవుని అడగాలి అనే మా ఉద్దేశం ప్రియులారా. మనుషులను అడిగితే ప్రియులారా వాళ్ళు హేళన చేస్తారు. కాబట్టి హేళన, అందుకే ఇలాంటి వారిని బట్టి కదా అన్ని జనుల మధ్యలో నా నామం దూషింపబడుతుంది. అడుక్కొనడం ఎందుకు? కాబట్టి ప్రియులారా, ఇంతవరకు కూడా మేము ఎవరిని ఆశించలేదు. ప్రభువు దగ్గర పొందుకొని ఆ సొమ్మును ఖర్చు చేస్తుంటున్నాం. కాబట్టి దేవుని ప్రజల సత్క్రియలు చేయడానికి మనం సృష్టించబడ్డాం, మర్చిపోతండి. చూడండి ప్రియులారా, మత్తయి సువార్త చివరిగా ఈ మాట చదువుకొని మనం ముగించుకుందాం. 5:16 అంటాడు, మనుషుల మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి అంటాడు. ఇక్కడ మనుషులు మన సత్క్రియలు చూచి మన దేవుని మహిమపరచాలంట. తండ్రి అయిన దేవుణ్ణి మహిమపరచాలంట. దేవునికి స్తోత్రం. ఇలాంటి అందుకే ప్రియులారా, కృప వెంబడి కృపను పొందుకోవాలి, మహిమ నుంచి అధిక మహిమలోనికి వెళ్ళాలి. కాబట్టి దేవునికి స్తోత్రం. మనము ఏం చేయాలంటే చెడ్డదాన్ని అసహించుకొని మంచి వాటిని చేయడానికి ప్రభువుని ఏం చేయాలంట, మంచి దానిని హత్తుకొని ఉండుడి అంటాడు. చెడ్డదాన్ని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండేటట్లుగా మనం చూసుకోవాలి ప్రియులారా. ఈ వాక్యం ప్రియులారా, వింటున్న వాళ్ళరా, దయచేసి ఈ 4 విధాలుగా మనం చెప్పుకున్నాం. మొదటిది దేవునికి స్తోత్రం గానం చేయటం మంచిది, ప్రార్థించడం మంచిది, మేలు చేసి శ్రమపడుట మంచిదని, చివరిగా దైవజనులు ఇంటికి వచ్చినప్పుడు అది మంచిదిగా ఎంచుకోవాలి. దేవునికి స్తోత్రం. ఈ వాక్యమును దేవుడు మనందరి నిమిత్తం దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాట్లాడే దేవుడు, దేవా మీ స్తోత్రం నాయనా. మీ మాటలను బట్టి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. విన్న వారందరూ గ్రహించుటకు సాయం చేయండి, ఆశీర్వదించమని ఈ దాసుని నాయన మీరు వాడుకున్నందుకు, బోరుగా వాడుకున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధమైన నామములో స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వందనాలండి. గాడ్ బ్లెస్ యు. Praise the Lord. I am Shalom, and this is my sister Sharon, and we thank God for this opportunity to praise and worship Him. So let's start with a prayer. Dear Lord, I thank you for this opportunity to praise you and worship you in your glorious name. Father, please accept our praise, and you are worthy to be praised. In Jesus' name I pray. Amen. So now let's start with a song called This Is the Day. This is the day, this is the day that the Lord has made, that the Lord has made. We will rejoice and be glad in it, and be glad in it. This is the day that the Lord has made. We will rejoice and be glad.
the Lord has made. Ide dinam Prabhu chesedani Utsahinchi pada padedamu Ide dinam Prabhu chesedani Utsahinchi pada padedamu Ide dinam Prabhu chesedani. So the next song, so now we're going to read a chapter from the Bible, which is Psalm 100. Make a joyful noise unto the Lord, all ye lands. Serve the Lord with gladness, come before his presence with singing. Know ye that the Lord, he is God. It is he who has made us, and not we ourselves. We are his people, and the sheep of his pasture. Enter into his gates with thanksgiving, and into his courts with praise. Be thankful unto him, and bless his name. For the Lord is good, his mercy is everlasting, and his truth endureth to all generations. So the next song is Sing unto the Lord a new song. Sing unto the Lord a new song. Sing unto the Lord all the earth. Sing unto the Lord a new song. Sing unto the Lord all the earth. For God is great and greatly to be praised. For God is great and greatly to be praised. Sing unto the Lord a new song. Sing unto the Lord all the earth. Sing unto the Lord a new song. Sing unto the Lord all the earth. For God is great and greatly to be praised. For God is great and greatly to be praised. So the next song is Hosanna, Hosanna in the highest. Hosanna, Hosanna, Hosanna in the highest. Hosanna, Hosanna, Hosanna in the highest. Lord, we lift up your name with your heart full of praise. Be exalted, O Lord our God. Hosanna in the highest. Glory, glory, glory to the King of Kings. Hallelujah. Glory, glory, glory to the King of Kings. Lord, we lift up our name with our heart full of praise. Be exalted, O Lord our God. Hosanna in the highest. Glory, glory, glory to the King of Kings. Hallelujah. Glory, glory, glory to the King of Kings. Lord, we lift up your name with our heart full of praise. Be exalted, O Lord our God. Hosanna in the highest. Now we are going to sing, now I'm going to say Psalm 47. Oh, clap your hands, all you people, shout to God with a voice of triumph. For the Lord Most High is awesome. He is a great king over all the earth. He will subdue the peoples under us and the nations under our feet. He will choose our inheritance for us, the excellence of Jacob, whom he loves. Selah. God has gone up with a shout, and the Lord with the sound of a trumpet. Sing praises to God, sing praises to our King, sing praises.
For God is a great King of all the earth. Sing praises with understanding. God reigns over the nations. God sits on his holy throne. The princes of the people have gathered together, the people of the God of Abraham. For all the shields of the earth belong to God. He is greatly exalted. And now my sister is going to say Psalm 101. I will sing of mercy and judgment unto thee, O Lord, will I sing. I will behave myself wisely and in perfect way, O when wilt thou come unto me. I will walk within my house with a perfect heart. I will set no wicked thing before my eyes. I hate the work of them that turn aside. They shall not please for me. If for my heart shall depart from me, I will not know any wicked person, whose pride slandereth his neighbor, him will I cut off. Him that hath an high look and a proud heart will not I suffer. Mine eye shall be upon the faithful of the land, that I may cut off all wicked. Mine eye shall be upon the faithful of the land, that they may dwell with me. He that walketh in a perfect way, he shall serve me. He that worketh deceit shall not dwell within my house. He that shall lie shall not tarry in my sight. I will utterly destroy all wicked of the land, that I may cut off all wicked doers from the city of the Lord. Amen. So now we are going to sing Light of the World. Light of the world, you step down into darkness. Open my eyes, let me see beauty that made for this heart adore you. Hope of a life spent with you. Here I am to worship, here I am to bow down, here I am to say that you're my God. You're altogether lovely, altogether worthy, altogether wonderful to me. The days look so highly exalted, glorious in heaven above. Humbly you came to the earth you created, not for our sake became poor. Here I am to worship, here I am to bow down, here I am to say that you're my God. You're altogether worthy, altogether lovely, altogether wonderful to me. And I'll never know how much it cost to see my sin upon that cross, and never know how much it cost to see my sin upon that cross. Here I am to worship, here I am to bow down, here I am to say that you're my God. You're altogether lovely, altogether worthy, altogether wonderful to me. And I'll never know how much it cost to see my sin upon that cross, and never know how much it cost to see my sin upon that cross. So now we are going to end this with a prayer. Dear Lord, thank you for this time of worship and for your presence with us. In Jesus' name I pray, amen.
Dear Lord, thank you for this time of worship and for your friends with us. In Jesus' name I pray, amen. Amen. Thank you everyone for watching with us.